హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి తెలుగు వ్లాగ్స్ ఇన్ ఎడిన్రా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నేలో చూసే ఉంటారు. సో మా మదర్కి నేను యూకే విజిటింగ్ వీసా వేశాను. సో ఎందుకు రిజెక్ట్ అయిందనే చెప్తున్నాను. ప్రాసెస్ అంతా నాకు అంత క్లియర్గా తెలియదు, ఎందుకంటే నేను కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాను. సో 2 డిఫరెంట్ కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళాను. నేనైతే నాకు 2 సార్లు రిఫ్యూజ్ అయిపోయింది వీసా. సో ఎందుకు అయింది అనేది నేను రీజన్స్ అయితే చెప్తాను. ఎందుకంటే నాకు రిఫ్యూజ్ అయిన ప్రతిసారి నాకు ఒక మెయిల్ వచ్చేదనమాట, ఎందుకు రిఫ్యూజ్ అయిందని. వాళ్ళు కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. సో నేను చేసిన మిస్టేక్స్ ఎవరైనా యూస్ఫుల్ అవుద్ది, ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారనేసి నేను ఇదైతే మీకు పెట్టాలి అనుకుంటా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ప్రాపర్ టైం దొరకలేదు. సో ఇప్పుడు ఏంటంటే వర్క్లో ఉన్నాను, ఒక 1 అవర్ గ్యాప్ ఉంది. సో చేసేద్దాం ఈ వీడియో అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ఫుల్ అవుద్దేమో అనేసి. సో నేను ఫస్ట్ ఎవరైనా ఇలా లైక్ పేరెంట్స్కి విజిటింగ్ వీసా అప్లై చేస్తున్నారంటే నేను ఫస్ట్ మెయిన్గా మెన్షన్ చేసేది ఏంటి అంటే నాకు అర్థమైంది. సో నేను అప్లై చేసినప్పుడు అందుకని ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటి అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్, నేను ఎవరి ఎక్స్పీరియన్స్ షేర్ చేయట్లేదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేనేం గో త్రూ అయ్యాను అనేది దీంట్లో చెప్తున్నాను. సో ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అది ఇదని నేను చాలా వీడియోస్ చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో నేను ఎవరి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, నా ఓన్గా నేను ఏం గో త్రూ అయ్యాను, నేను ఇక్కడ ఏం ఫేస్ చేశాను యూకే విజిటింగ్ వీసా వేస్తున్నప్పుడు. సో నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని మాత్రమే ఈ వీడియో. దీంట్లో నేను ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్, నాకు తెలిసిన డాక్యుమెంట్స్ నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, రీజన్స్ మాత్రం ఇప్పుడు చెప్తాను. సో నేను ఈ వీసా 2 టైమ్స్ వేశాను. సో ఫస్ట్ టైం దీన్ని మాట్లాడుతాను ఇప్పుడు. సో ఫస్ట్ నేను నా ప్రెగ్నెన్సీ టైంలో వేశాను అనమాట. లైక్ నేను 8th మంత్లో ఉన్నప్పుడు వేసామనుకుంటా. సో అప్పుడు ఫస్ట్ రిఫ్యూజ్ అయిపోయింది. సో ఎందుకు రిఫ్యూజ్ అయిందని ఫస్ట్ నాకు ఒక మెయిల్ పంపించారు వాళ్ళు. ఆ మెయిల్లో ఉన్న పాయింట్స్ మాత్రం ఇప్పుడు డిస్కస్ చేస్తాను. నాకు కుదిరితే నేను ఇక్కడ ఆ మెయిల్ని కూడా అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు అటాచ్ చేయొచ్చో లేదో తెలియదు, బట్ కనుక్కొని మాత్రం ఇక్కడ పక్కన అయితే ఆ మెయిల్ని పెడతాను. సో మీరు ఏ వీసాలో ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. సో లైక్ మీరు స్టూడెంట్ వీసాలో ఉన్నారా, PSWలో ఉన్నారా, లేకపోతే టైటూర్లో ఉన్నారా అని. సో నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం అప్లై చేశానని చెప్పాను కదా. సో ఆ రీజన్స్ మాత్రం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏంటి అంటే నేను అప్పుడు మాకు వీసా అయిపోయింది. సో మేము ఒక 6 months ఎక్స్టెన్షన్ వేసుకున్నాము. అది అసలు ఒక చెత్త, దాని వీసా కూడా అనొద్దు, షార్ట్ స్టే అంటారనమాట. దాంట్లో మేము చాలా మోసపోయాము, చాలా మనీ పే చేసాము. సో ఇదంతా ఎవరికైనా కావాలి, లైక్ దీని గురించి ఏమైనా ఎవరైనా మాలాగా వేసి లైక్ ఎవరైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నీ షార్ట్ స్టే గురించి నేను ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే తీస్తాను, నెక్స్ట్ వీడియో హోప్ఫుల్లీ. సో నాలాగా ఎవరు అన్ని మనీ కట్టొద్దు. సో ఈ స్టోరీ అంతా నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మాత్రం మనం విజిటింగ్ వీసా గురించి మాట్లాడుకుందాము. సో మేము చేసింది ఏంటంటే అప్పుడు ఆ షార్ట్ స్టే వీసాలో ఉండడం వల్ల అప్లై చేసాము. మా మదర్కి మాకే 6 months ఉంది అసలు యాక్చువల్గా వీసా. సో అది వీసా కూడా అనొద్దు, ఎక్స్టెన్షన్, సారీ, మంత్సే ఉంది కదా. అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనిపించింది. కానీ నాకు మాత్రం వాళ్ళు దాంట్లో మాత్రం మెన్షన్ చేయలేదు. బట్ నేను కనుక్కుంటే బయట వాళ్ళు ఏంటి అంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళైతే మెన్షన్ చేయలేదు కదా అన్నారు. వదలుచుకుంటున్నా అంటే నేను చెప్పాను కదా, సో ఏ వీసాలో ఉండి అప్లై చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ చూసుకోండి. సో దాని తర్వాతే మీరు ప్రాపర్గా అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసినప్పుడు మంచి కన్సల్టెన్సీ త్రూ వెళ్ళండి, ఇదైతే నా సజెషన్. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళైతే మనకు A to Z అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నా వీసా 2 times రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫండ్స్. ఒకరేమో 4 lakhs చాలంటారు, ఒకరేమో 3 lakhs చాలంటారు, ఒకరేమో అసలు ఇంకేంటంటే 6 lakhs కావాలంటారు, అలా చాలామంది దగ్గర చాలా డిఫరెంట్గా విన్నాను. నన్ను అడిగితే మీరు ఎంత మనీ లైక్ 6 నుంచి ఎబో ఎంతవరకు పెట్టగలిగితే అంతవరకు పెట్టుకోండి. ఈ కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళామనుకుని ఆ 2-3 కన్సల్టెన్సీ వాళ్ళు మనకు డిఫరెంట్గానే చెప్తారు. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, మీ 2 సార్లు రిజెక్ట్ అయింది కదా, దాని ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మీరైతే మినిమం 6 to 10 నన్ను అడిగితే, ఇంకా దానికన్నా ఎబో మెయింటైన్ చేసినా మీకు ఇంకా మంచిది. సో ఫండ్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ మెయిన్గా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెడుతున్నారా, లేకపోతే ఎంప్లాయిడ్ అని పెడుతున్నారా, లేకపోతే FD చూపిస్తున్నారా, నన్ను అడిగితే FD ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో నాకు అది 2 సార్లు ఫెయిల్ అయ్యే వరకు నాకు అర్థం కాలేదనమాట. నాకు ఎవరు చెప్పలేదు, ప్రాపర్ గైడెన్స్ కూడా లేదు. జస్ట్ ఎవరు తెలిసిన వాళ్ళ దగ్గర ఒకసారి వేశాను నేను. సో వాళ్ళు ఒకసారి వేశారు నాకు, అండ్ ఇంకో కన్సల్టెన్సీ వాళ్ళు వేశారు. నేను ఫస్ట్ టైం సెకండ్ టైం ఎందుకు రిఫ్యూజ్ అయిందని మీకు కూడా అర్థమవుతుంది. సో ఆ పాయింట్స్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో నాకు ఫస్ట్ టైం మెయిన్గా ఫండ్స్ వల్ల రిజెక్ట్ అయిపోయింది. సో ఫండ్స్ ఏంటంటే నేను 4 lakhs పెట్టాను అనుకుంటా. ఆ 4 lakhs నాకు అసలు నార్మల్గా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలామందిని అడిగి తెలుసుకుంటే ఏంటంటే వాళ్ళు మినిమం 6 మెయింటైన్ చేయమని చెప్పారు. కానీ అప్పుడు నేను చెప్తే ఎవరు వినలేదన్నమాట. ఇంకా దానివల్ల 4 అంటే 4 పెట్టాము. అసలు ఆ 4 పెట్టి మనం 1 month అని పెట్టినప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు పర్ డే ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఎంత అవుతాయి అనేసి. మినిమం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అది క్యాలిక్యులేషన్కి రీచ్ అవ్వాలి. సో అలా రీచ్ అవ్వనప్పుడు వాళ్ళు ఏంటి అంటే అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. అండ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఏం పెడుతున్నారు, మీ లైక్ మా మదర్ వచ్చారు. సో మా మదర్కి మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టి అగ్రికల్చర్ అని చెప్పామన్నమాట. సో అప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు లైక్ పాస్బుక్, ఇంత ల్యాండ్ ఉందని అసలు అలాంటివి ఏం చూపించలేదు, నాకు తెలిసి అలాంటివి ఏం చూపించలేదు.
అది కూడా ఒక వన్ ఆఫ్ ద మిస్టేక్ నేను చేసింది. ఎంప్లాయ్మెంట్ అలా అగ్రికల్చర్ అని పెట్టినప్పుడు మేము చేసింది ఒక మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరికైనా కూడా బ్యాంక్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అమౌంట్ అనేది. సో దాంట్లో వాళ్ళకి క్లియర్గా క్లియర్గా అక్కడ వస్తుంది కదా ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, ఎంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. కానీ మా సైడ్ నుంచి ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే, మా పేరెంట్స్కి వాళ్ళు అంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీ అకౌంట్లో ఉన్నా పర్లేదు, మీ వైఫ్ అకౌంట్లో ఉన్నా పర్లేదు, ఎవరిదైనా చూపించవచ్చు అని చెప్పారు. అప్పటికి నేను చెప్పాను మా మదర్ అకౌంట్లోనే ఉండాలి అనేసి. నా ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఏంటంటే, ఎవరైతే వస్తున్నారో వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు ఉండాలి, అంతేగాని మీ మదర్ వస్తే మీ ఫాదర్ అకౌంట్లో డబ్బులు ఉండొచ్చు అని ఏ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పినా నమ్మొద్దు. సో ఎందుకంటే అది వాళ్ళకి తెలిసి చెప్తారో తెలియక చెప్తారో నాకైతే తెలియదు. సో అది కూడా ఒక పాయింట్. ఫస్ట్ ఏమైందంటే, మేము ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు సో మా ఫాదర్ అకౌంట్లో మినిమం అకౌంట్ అంటే కొన్ని డబ్బులు అనేది మేము మెయింటైన్ చేసాము. దాని తర్వాత నేను అప్పటికీ చెప్పాను మా మదర్ అకౌంట్లోనే ఉండాలి అనేసి. సో వాళ్ళు నా మాట వినలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత రియలైజేషన్ అయ్యారనమాట. సో మా మదర్ అకౌంట్లో ఉండాలనేసి ఇంకా అప్పటిదప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. అట్లీస్ట్ కొన్ని మినిమం డేస్ అనేవి ఉంటాయి మనం ఫండ్స్ మెయింటైన్ చేయాల్సినవి. సో ఆ డేస్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేదు. అండ్ ఇంత అమౌంట్ ఒకటేసారి మా మదర్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగారు. అది మేము చూపించలేకపోయాం ఎక్స్ప్లెనేషన్. సో అదొక రీజన్. అండ్ సెకండ్ టైం అప్లై చేసినప్పుడు కూడా అంతే. సెకండ్ టైం అప్లై చేసినప్పుడు ఏమైపోయిందంటే, క్యాష్ డిపాజిట్ చేశారు మా డాడీ మాకు. అంటే క్యాష్ డిపాజిట్ చేయొద్దన్న విషయం మాకు ఎవరు చెప్పలేదు ఏ కన్సల్టెన్సీ వాళ్ళు. అఫ్కోర్స్ మేము కూడా వాళ్ళని అడగలేదు. ఇలా మేమేమనుకున్నామంటే, ఫండ్స్ చూపించడం ఇంపార్టెంట్, అది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఏంటి, క్యాష్ డిపాజిట్ అయితే ఏంటి, ఫండ్స్ చూపించడం ఇంపార్టెంట్ కదా అనేసి మేము ఎవరిని అడగకుండానే డిపాజిట్ చేసాము. సో అంత అమౌంట్ మీరు క్యాష్ డిపాజిట్ ఎలా అయింది, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కదా, అంటే ఏదైనా బ్యాంక్ ట్రాన్స్ఫరే ఉంటుంది కదా అన్నట్టు ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ రాశాడు. సో ఇంకా అప్పుడు నా మైండ్ అసలు ఇంకా ఫస్ట్ టైమే ఆల్రెడీ దానివల్ల వెళ్ళిపోయింది. సో సెకండ్ టైం కూడా మళ్ళీ అదే రీజన్. సో నాకు మెయిన్గా దీంట్లో ఓవరాల్గా నాకు ఏం అర్థమైపోయిందంటే, ఎఫ్డీ త్రూ వెళ్ళండి. ఎవరికి పేరెంట్స్కి అప్లై చేసినా అసలు ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంత అసలు పెట్టొద్దు. నేను ఎందుకు ఇంత ఫ్రస్ట్రేటెడ్గా చెప్తున్నా అంటే, 2 times నాకు రిజెక్ట్ అయింది మా మదర్ది. ఇంకా మా మదర్కి అయితే చాలా హోప్స్ ఉండే అసలు రావాలి మంచిగా, అంటే మా పాపను చూసుకోవచ్చు అనేసి. తను ఇంకా చాలా డిసప్పాయింట్ అయిందనమాట. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది ఇక్కడ అంటే స్టూడెంట్ వీసాలో ఉన్న వాళ్ళైనా లేకపోతే ఏ వీసాలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడికి వచ్చి ఒకసారైనా చూపించాలి. లైక్ 6 months విజిటింగ్ వీసా అంటారు కదా, అది అట్లీస్ట్ 1 month వచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని నేను. అసలు 1 month కాదు కదా, అసలు 10 daysకి 9 days కని కూడా పెట్టారు వాళ్ళు అప్లై చేసేవాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు. అలా కూడా రాలేదు. నాకు ఆ ఫండ్స్ రీజన్ చూపించినప్పుడు అయితే నాకు ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే క్యాష్ డిపాజిట్ని కూడా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని చూశారు. సో చూసి అంటే ఈ క్యాష్ డిపాజిట్ ఎందుకు జరిగింది, దీనికి నువ్వు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ పెట్టలేదు అనేసి అడిగితే, ఇంకా దానికి అసలు మా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. ఇంత క్లియర్గా చూస్తారా అనేసి, ఇంత డీటెయిల్గా చెక్ చేస్తారని నాకైతే తెలీదు. సో ఇంకో రీజన్ ఏంటి అంటే, లైక్ ఇప్పుడు మా ఇనిషియల్స్, మా మదర్ అంటే సర్నేమ్లో కొంచెం స్పెల్లింగ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. నా దాంట్లో మా మదర్ దాంట్లో. సో ఒక 2-3 స్పెల్లింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో దానికి మేము ఎఫ్డెబిట్ తీసుకున్నాం లాయర్ నుంచి. ఫస్ట్ టైం ఏంటి అంటే, నేను అది ఎఫ్డెబిట్ తీసుకోలేదు, డైరెక్ట్గా పెట్టేశాను. దానికి ఎక్స్ప్లెనేషన్ రాసానని చెప్పారు నా కన్సల్టెన్సీ వాళ్ళు. బట్ వాళ్ళు అయినా పాయింట్ని మెన్షన్ చేశారు నాకు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఫస్ట్ రీజన్ అయితే ఫండ్స్, నెక్స్ట్ ఇనిషియల్స్ అనమాట. సో ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, కాకపోతే నేను అప్పుడు మనీ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. నాకు అది ఎవరు చెప్పలేదు, నా అకౌంట్లో డబ్బులు ఉండాలి, ఇంత అమౌంట్ నువ్వు మెయింటైన్ చేయాలి, అంటే వాళ్ళని అకౌంట్స్ కూడా చూస్తారు అనేసి. నా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు కానీ నువ్వు మెయింటైన్ చేయాలని అయితే నాకు ఎవరు చెప్పలేదు. నాకు అసలు ఐడియా లేదు. సో ఇలా నా బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంచాలి అనేసి. సో నాకు ఎవరు చెప్పలేదు. నేను అడిగిన వాళ్ళందరూ అవసరం లేదనే అన్నారు. అట్లా అవసరం లేదు, మదర్కి పెట్టారు కదా చాలు అనేసి అంటే, ఇంకా మేము కూడా అంతే చాలు అనుకున్నాము. బట్ దాన్ని కూడా మెన్షన్ చేశారనమాట. స్పాన్సర్ అకౌంట్లో మనీ లేవు అంటే, స్పాన్సర్ వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, మన బ్యాంక్ స్టేట్మెంట్స్ మనం పెడతామన్నమాట. సో పెట్టినప్పుడు దాంట్లో మనకి అమౌంట్ ఉంటుంది కదా, సో బ్యాంక్ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ వాళ్ళు మెయింటైన్ చేయలేదు ప్రాపర్గా. అది కూడా ఒక మెయిన్ రీజన్. ఈ 3 reasons. అండ్ ఇంకొకటి సో ఇప్పుడు నేను చాలా రీజన్స్ వింటున్నాను, అంటే పేరెంట్స్వి క్యాన్సిల్ అవ్వడం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎంప్లాయిడ్ అని పెడుతున్నారు కదా. సో ఎంప్లాయిడ్ అని పెట్టినప్పుడు వాళ్ళ ఆఫీస్కి ఒక మెయిల్ వెళ్ళడము సంథింగ్ ఏదో పోస్ట్ ఏదో వెళ్తుందంట. నాకు తెలిసినంతవరకు అయితే మెయిలే. సో నేను వేరే వాళ్ళు చెప్తే విన్నాను, నాకైతే తెలీదు. మా మదర్ది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టాం కాబట్టి మాది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే. సో నాకు తెలిసిన వాళ్ళతో విన్నాను అనమాట. ఆ మెయిల్ వెరిఫికేషన్ వాళ్ళు చేయాలనుకుంటా, వాళ్ళు ప్రాపర్ టైంలో చేయకపోతే అది ఏంటంటే, అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ కింద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ రిజెక్ట్ చేస్తారు వీసాని. పేరెంట్ విజిటింగ్ వీసా
వీసా అనేది యూకేకి అస్సలు ఈజీ కాదని నాకు అర్థమైంది. ఫీలింగ్ ఏంటి అంటే మనం ఎంత నీడ్లో ఉండి మన పేరెంట్స్ని వాళ్ళకి చూపించాలి. ఇక్కడికి మా మదర్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడికి రావడం, అంటే మా పాపను చూసుకోవడానికి. బట్ తనకైతే 2 times క్యాన్సిల్ అయిపోయింది. హోప్ఫుల్లీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి తనకి ఖచ్చితంగా అని అనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం నా సజెషన్, నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను FD త్రూ వెళ్ళాలి అని. ఎందుకంటే FD త్రూ వెళ్ళిన వాళ్ళకి చాలామందికి వీసాస్ అయితే వచ్చేసాయి. సో నెక్స్ట్ ఇంకా FD త్రూ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో నేను చెప్పాను కదా ఇప్పుడు అంటే డాక్యుమెంట్ వీడియో పెద్ద లాంగ్ ఏమి ఉండదు, సో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనుకున్నాను. సో దీంట్లో నేను నాకు తెలిసిన డాక్యుమెంట్స్, నేనేమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను మాత్రమే మెన్షన్ చేశాను. నేను ఏదైనా మిస్ చేసి నాకు మళ్ళీ గుర్తొస్తే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, పక్కన చూడండి. మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి, అంటే ఇవే డాక్యుమెంట్స్ అని నేను చెప్పట్లేదు. నేను సబ్మిట్ చేసిన నాకు గుర్తున్నంత వరకు అయితే నేను మెన్షన్ చేశాను. అండ్ ఈ వీడియో కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో ప్లీజ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, నాకు తెలిసిన డాక్యుమెంట్స్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నేను ఏదైనా మర్చిపోతే నేను ఇక్కడ పక్కన యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ కన్సల్టెన్సీ వాళ్ళని కనుక్కోండి ప్రాపర్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఏంటంటే ఇన్విటేషన్ లెటర్ ఇంపార్టెంట్. అది మీకు ఇన్విటేషన్ లెటర్ అంటే ఎలా ఉంటుంది అంటే ప్రాపర్గా ఐడియా లేకపోతే కన్సల్టెన్సీ, మీరు ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్తారో వాళ్ళే మీకు ఇన్విటేషన్ లెటర్ అయితే మీ రీజన్ అడిగేసి ప్రాపర్ రీజన్ అంటే కనుక్కుంటారు కదా, సో వాళ్ళు ఇన్విటేషన్ లెటర్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో అది వాళ్ళకి వదిలేసేయండి. అండ్ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. అండ్ మీ అడ్రస్, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అనేసి. సో మీరు మీ పేరెంట్స్కి ఏమైనా స్టే ప్రొవైడ్ చేస్తున్నారా, లైక్ హోటల్ బుక్ చేస్తున్నారా, అలాంటివి కూడా కొంతమంది అడుగుతారు. సో కన్సల్టెన్సీ వాళ్ళైతే చెప్తారు మనకి ఏమేమి కావాలి అనేసి. సో మీ అకౌంట్లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు ఎవరైతే ఇన్విటేషన్ ఇస్తున్నారో సో వాళ్ళ అకౌంట్లో లైక్ ఖచ్చితంగా ఒక 4,000 to 5,000 pounds అయితే మెయింటైన్ చేసుకోండి. అది మన మంచికే, ఎందుకంటే వాళ్ళు ఆ రీజన్ చూపించకుండా ఉండాలి అనేసి. సో నేను ఆ లెటర్ ఇక్కడ నాది మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొన్ని డీటెయిల్స్ హైడ్ చేసి అయితే దాన్ని మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, దాంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు నాకు, నేను అందుకని ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. సో స్పాన్సర్ దాంట్లో అండ్ ఇనిషియల్స్ ఏమైనా డిఫరెన్షియేషన్ ఉన్నా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అది దానికి అఫిడవిట్ అయినా తీసుకోండి. సో ఎందుకంటే అది మీరు ఒక ప్రూవ్ చేస్తున్నట్టే కదా వాళ్ళకి. సో ఎవరు అవసరం లేదన్నా అది మాత్రం మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్స్, లైక్ వాళ్ళ బ్యాంక్ లెటర్, అంటే ఫండ్స్ మనం చూపిస్తాం కదా ఆ బ్యాంక్ లెటర్, లేకపోతే ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కడైనా వర్క్ చేస్తున్నారో అక్కడ నుంచి ఒక లెటర్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అయితే నాకు తెలీదు, మా మదర్ది మాత్రమే చెప్తాను నేను. సో తెలియని దానికి చెప్పడం ఎందుకనేసి ఇంకా ఆపేస్తున్నాను అది. సో మా మదర్ వరకు నేను చెప్పాలనుకుంటున్నాను. మా మదర్కి మేము మా ల్యాండ్ చూపించాం కదా, సో దాని పాస్బుక్, దాని డీటెయిల్స్ అన్నీ పెట్టాము. అండ్ బ్యాంక్ నుంచి ఒక లెటర్ తీసుకొచ్చారనమాట. సో ఆ బ్యాంక్ లెటర్ పెట్టాము. అండ్ ఇంకా మేము ఏం పెట్టామంటే మా మదర్ పాస్పోర్ట్, ఇంకా అంతే. మా మదర్ సైడ్ నుంచి 4-5 డాక్యుమెంట్సే ఉన్నాయి, పెద్ద డాక్యుమెంట్స్ ఏం పెట్టలేదు. సో మావి అంటే నేను ఇన్విటేషన్ ఇచ్చాను కాబట్టి నా పాస్పోర్ట్, నా BRP అండ్ ఇంకా నా బ్యాంక్ స్టేట్మెంట్ లెటర్, అంటే ఇక్కడ ఉన్న అడ్రస్ ప్రూఫ్ అలాంటివి అయితే మెన్షన్ చేశాను. ఇన్విటేషన్ లెటర్ ఎలా వాళ్ళే చేశారని చెప్పాను కదా. సో ఇంత మించి నేనైతే ఏ డాక్యుమెంట్స్ అయితే నేను వాళ్ళకి ఇచ్చినట్టు నాకు గుర్తులేదు. ఈ పాస్పోర్ట్స్, లైక్ మీ BRPC, అంటే ఇక్కడ మీరు ఏ వీసాలో ఉన్నారు దాన్ని మీరు ప్రూఫ్ చూపించేలాగా మనకు పాస్పోర్ట్ BRP ఉంటే చాలు. సో అవి మీరు అన్ని డాక్యుమెంట్స్ మీరు PDF లాగా చేసి మీ కన్సల్టెన్సీ వాళ్ళకి పంపిస్తే మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చేస్తారు. అండ్ మీరు ఎక్కడ అడ్రస్లో ఉంటున్నారో దానికి లైక్ బిల్స్ అయినా, లైక్ కరెంట్ బిల్ ఏదో ఒక బిల్ కడతారు కదా, మీ నేమ్ మీరు ఉంచుకుంటే ఇంకా చాలా బెటర్. సో అది మీకు ఏం లేదు అన్నప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి. ఫుల్ మీ అందరికీ అర్థమయ్యేలానే చెప్పాను అనుకుంటున్నాను. సో నేను చెప్పిన రీజన్స్ ఏంటంటే నాకు వచ్చిన ఓన్లీ 4-5 రీజన్స్, దాంట్లో నేను చేసినవి అసలు మిస్టేక్స్ ఏంటి అనేసి వీడియోలో చెప్పాలనుకున్నాను. అండ్ నాకు తెలిసిన డాక్యుమెంట్స్ నేను లాస్ట్లో మెన్షన్ చేశాను. సో ఇదంతా చూస్తున్నారంటే మీరు వీడియో ఎంతవరకు చూసినట్టే. సో చాలా థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా నేను దానికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం లేట్గా రిప్లై ఇచ్చిన బట్ రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ డిస్టర్బెన్స్ నెక్స్ట్ టైం ఉండకుండా ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే, సో పేరెంట్ వీసా ఎవరైనా అంటే అప్లై చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తుంటే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా బెస్ట్ కన్సల్టెన్సీ తెలిసినా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. సో నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఈసారి మా అత్తయ్యకి వేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే 2 times మా మదర్కి ట్రై చేసాం కాబట్టి ఇంకా మేము మా మదర్కి ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తే 3rd time అయిపోయింది. సో ఇంకా రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు అనమాట.